హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోంగూర మటన్ దమ్ బిర్యానీ అనేది ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ముందుగా ఈ గోంగూర మటన్ దమ్ బిర్యానీకి కావాల్సినవి చూద్దామండి. ఒక పావు కిలో ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ముప్పావు కిలో మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ముప్పావు కిలో మటన్కి తగ్గట్టుగా ముప్పావు కిలో రైస్ తీసుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. అలానే ఒక చిన్న సైజ్ గోంగూర కట్ట, దీనిని కూడా అలానే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలానే బిర్యానీ స్పైసెస్ జీలకర్ర, మిరియాలు, చెక్క, మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు వీటన్నింటినీ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలానే పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి అలా పక్కన పెట్టుకున్నానండి. అలానే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను ధనియాలు, లవంగాలు, చెక్క, మొగ్గ, కొబ్బరి అన్నీ వేసి పేస్ట్ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటాను. అందువల్ల నేను దీనికి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఏమీ యూజ్ చేయనండి. ముందుగా ఈ మటన్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలానే 1.5 టీ స్పూన్ ఉప్పు, రెండు స్పూన్లు కారం, అలానే ఒక కప్పు పెరుగు, అలానే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలానే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోని 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీస్ అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూరని సాఫ్ట్గా అయ్యే వరకు పై నుంచి కిందకి, కింద నుంచి పైకి కదుపుతూ బాయిల్ చేసుకోవాలండి. గోంగూర అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, గోంగూర అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కదండి, ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని వేపుకుంటూ ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్గా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిగిలిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి.
దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో నుంచి మటన్ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ మనం పెరుగు వేసుకున్నాము. అలా కూడా మటన్లో నుంచి వాటర్ కూడా ఊరుతాయండి. మటన్ అనేది ఫ్రై అయిపోతుంది. అలానే 2 అవర్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి మటన్ అనేది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాం కాబట్టి మటన్ అనేది సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది. బాయిల్ అయిపోతుంది, కూడా బాయిల్ చేసుకోవచ్చు. మాకు ఇలా కుక్కర్లో పెడితే కుక్కర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, రాయించుకోవాలండి. చూడండి, మటన్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా ఊరుతుంటాయండి. అలానే మనం ముందుగానే పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ పెరుగు కూడా వాటర్ లాగా అయిపోయి దానిలోనే మటన్ అనేది సాఫ్ట్గా మగ్గిపోతుందండి. అంతేకాకుండా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ ఇలా మగ్గిపోతుందండి మటన్ అనేది. మటన్లో ఊరిన వాటర్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. ఇక ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ గోంగూర మటన్ అనేది బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చుట్టూ ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చుట్టూ ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మటన్ అనేది బాయిల్ అయిపోతుందండి. చూడండి, మటన్లో నుంచి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి. అంటే మటన్ అనేది ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయిందండి. అంతే అండి. దీన్ని ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పై వాటర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ని ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలండి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలానే మనం ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. చూడండి, వాటర్ అనేది ఈ విధంగా తెల్లిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. మనకు కనుక ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ని వంపేసి రైస్ని సపరేట్గా పెట్టుకోవాలండి. ఒక మెతుకు పట్టుకొని ఇలా ఒత్తినప్పుడు 2గా అయిపోతుందండి. అంటే రైస్ అనేది ఒక 80% వరకు ఉడికిపోయిందండి. ఈ విధంగా వాటర్ పంపేసి రైస్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ దబర తీసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్ లేయర్ మటన్ కానీ లేకపోతే రైస్ కానీ ఏదైనా మన ఇష్టం అండి. ఒక లేయర్ అలా వేసుకోవాలి. తర్వాత దానిపై నేను మటన్ వేసుకున్నాను కాబట్టి దానిపై రైస్ వేసుకోవాలి. మీరు కనుక రైస్ వేసుకుంటే దానిపై మటన్ వేసుకోవాలి. అలానే మరలా దానిపై మటన్ వేసుకోవాలండి. మళ్ళీ దానిపై రైస్ వేసుకోవాలి. అలా రైసు మటను కలిపి లేయర్స్గా వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ని మటన్ని లేయర్స్గా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి.
ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇంకొద్దిగా బ్రౌన్గా వేయించుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ పై పెట్టి మూత పెట్టుకోవాలండి. అలానే దీనిపైన వెయిట్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా గోంగూర మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందామండి.